మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాలో ఒకటి చనాక కోరాట ప్రాజెక్ట్, రెండవది సబర్మత్ యొక్క బ్యారేజ్ ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ రెండు ప్రాజెక్టులు గడచిన 10 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈనాటి ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం దానికి అవసరమైన నిధులు కేటాయింపు చేసి వాటిని పూర్తి చేయించడం జరిగింది. ఈ సందర్భంగా మీకోటి విషయం మనవి చేస్తా ఉన్నా. గడచిన 10 సంవత్సరాల కాలంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, ఈ మధ్యలో మీరు పేపర్ల టీవీలో చూస్తూ ఉన్నారు, గోదావరి కృష్ణా నదీ జలాల పట్ల తపన ఉన్నట్టుగా గొప్పగా అభివృద్ధి చేసినట్టుగా మాటలు మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క చనాక కోరాట ప్రాజెక్ట్ సంబంధించి ల్యాండ్ అంటే రైతులకు నష్టపరిహారం కూడా ఇవ్వకుండా బకాయి పెడితే ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క నిధులు మంజూరు చేసి ఆ రైతులకు నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అట్లాగే సబర్మతి యొక్క బ్యారేజ్ సంబంధించి కూడా కేవలం 18,000 ఎకరాలు అంటే 18,000 ఎకరాల ప్రాజెక్టు పూర్తి చేయడానికి 10 సంవత్సరాలు అంటే దేశానికే ఆదర్శంగా పరిపాలన చేసిన ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి, మరి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి కూడా ఒక చిన్న ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే మరి ఎంత గొప్ప పరిపాలన చేసిండో దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉంది. ప్రజలని తప్పుదారి పట్టేయడం కోసం అభూత కల్పన కల్పిస్తూ గొప్పగా పరిపాలన చేసిన చెప్పని ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి రకరకాల గొప్ప గొప్ప ఉపన్యాసాలు చేయడం జరిగింది. ఈ రోజున మరి ఆనాడు ధనిక రాష్ట్రాన్ని అప్పచెప్తే 64 సంవత్సరాలు 22 మంది ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తే ఈ రాష్ట్రం పైన ఉన్న అప్పు 60,000 కోట్ల అప్పు ఉండే. ఆనాడు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కడతా ఉంటుంది. మరి ఒక్క ముఖ్యమంత్రి కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలన చేసి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. ఇలా సంవత్సరానికి 75,000 కోట్ల రూపాయలు అంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ కట్టేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. అంటే ఇంత అప్పుల భారం అయినా కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటను కూడా, ఈ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాటను కూడా నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఈనాడు ఇంత ఇబ్బందులున్నా కూడా ఇల్లు అంటే పేదవాళ్లకు ఒక జీవితంలో కళ. పేదవాళ్ళకు నేను మొన్ననే గోండుగూడ చూసినాం, అతి దారుణమైన పరిస్థితి. మరి 10 సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా చెప్పని ఎక్కడ కూడా ఒక ఇల్లు నిర్మాణం జరగలే. ఈనాడు ఇంత ఇబ్బందులు ఉన్నా కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా మళ్ళీ ఇప్పుడే మాట్లాడడం జరిగింది, 2వ విడత కూడా ప్రతి గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఒక్కొక్కటి 5 లక్షల రూపాయలు రాబోతా ఉన్నవి. మీరందరూ కూడా చప్పట్లతోటి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించే కార్యక్రమం చేయాలా. ఇంతకుముందే చెరాట కొనాకాను అక్కడ ఇనాగ్రేట్ చేసిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు మరో గొప్ప మాట చెప్పడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా అంటే అత్యంత వెనుకబడ్డ జిల్లా, విద్యా విషయంలో అయినా, ఉద్యోగాలను, ఉపాధి విషయంలో కానీ. అందుకనే 10,000 ఎకరాలు ఆదిలాబాద్ జిల్లాలో పరిశ్రమల కోసం ఎక్కడ అనువు ఉంటే అక్కడ 10,000 ఎకరాలు సేకరించి ఇలా ఆదిలాబాద్ జిల్లాకు పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకురావాలని తపనతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈనాడు ఇప్పటికి చెప్పడం జరిగింది. ఆ యొక్క బాధ్యతను కూడా అప్పచెప్పడం జరిగింది. ఇలా త్వరలోనే అధికారులు, కలెక్టర్లు అందరూ కలిసి ఎక్కడికైతే గౌరవ శాసనసభ్యులు అందరూ కూర్చొని ఎక్కడైతే అవకాశం ఉందో అది ఏర్పాటు చేసే కార్యక్రమం చేయడం జరుగుతుంది. అట్లాగే ఈనాడు
ఆదిలాబాద్ జిల్లా అంటే కాశ్మీరును తలపించేటువంటి ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించడం కోసం టూరిజం పైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి పెద్ద ఎత్తున టూరిజం కూడా డెవలప్మెంట్ చేసే కార్యక్రమం చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ సవినంగా విజ్ఞప్తి చేస్తూ, అట్లాగే బాసరలో టెంపుల్ సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిశీలన ఉంది. 100 కోట్ల రూపాయలతోటి దేవాలయాన్ని మొత్తాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్మాణ పునరుద్ధరించే కార్యక్రమం చేస్తూ పెద్ద ఎత్తున ప్రమోట్ చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఏది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా 100% ఈ మధ్య కాలంలో కొందరు ఇప్పటికే గడచినటువంటి 2023 ఎమ్మెల్యేలు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఓటమి పాలైన తర్వాత, అట్లాగే సికింద్రాబాద్ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత, జూబ్లీస్ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత, మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పతనమైన తర్వాత పోయిన పరపతిని పెంచుకోవడం కోసం అబద్ధాలు చెప్పి ఇవాళ వల్లె వేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మనం చూసిన 10 సంవత్సరాలు ఎంతో తపన పడి తెలంగాణ రాష్ట్రాన్ని వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాల వల్ల సోనియా గాంధీ గారి పెద్ద మనసుతో తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది. మన అన్ని వర్గాల ప్రజల ఆశలు నెరవేరాలి, పేదరికం నుంచి బయటపడాలనే తపనతోటి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఏ ఎన్నికలు వచ్చినా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది చెప్పని దేశానికి కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష చెప్పని ఈ వేదిక ద్వారా మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటూ అందరికీ హృదయపూర్వక నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు పెద్దలు గౌరవ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని సందేశం ఇవ్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. సభాధ్యక్షులు, ప్రియ మిత్రులు, స్థానిక శాసనసభ్యులు ఆలేటి మహేశ్వర్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు, గౌరవ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారు, పెద్దలు